So you see these changes in this generation, and what do you want to suggest to the people who want to crack the examination, who are coming in this generation people? సార్ ఈ ఎగ్జామ్ స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈజ్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ సార్. అంటే ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు ల్యాప్టాప్ అండ్ మొబైల్, యూ యూజ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా, యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ ఎడ్యుకేషన్. సోషల్ మీడియాలో మీకు కావాల్సిన సబ్జెక్ట్, అంటే యూట్యూబ్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది. If you use ChatGPT, you can get notes for every topic. But the problem here is we are addicted to YouTube videos, shorts, everything. సో నేనేమంటానంటే మీరు యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. సో నేను కూడా అడిక్టెడే, నేను కాదనట్లేదు, ఐఎమ్ నాట్ నో ఎక్సెప్షన్. సో వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఐ వుడ్ డిజిటలైజ్ మై సెల్ఫ్. సో అవసరం ఉన్నప్పుడు తీసుకొని దాని పీడిఎఫ్ని నేను జిరాక్స్ తీసుకొనేసి వెన్ ఐఎమ్ స్టడీయింగ్ ఐ ట్రై టు పుట్ మై ఫోన్ ఆఫ్. ఒక 2 hours పక్కన పెట్టేసి నా పాటికి నేను ఒక 2 hours చదువుకున్నాక మళ్ళీ ఒక 10 minutes ఫోన్ పట్టుకోవడం, అలాంటివి చేస్తుంటాను సార్. బికాస్ ఫోన్ పట్టుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రిపరేషన్ అంత గట్టిగా అవ్వదు. ఐ యాక్చువల్లీ డిలీటెడ్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇట్ సెల్ఫ్. సో ఆ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రాక్షన్ ఉంటుంది సార్, ఉండదని నేను చెప్పట్లేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆల్ దీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్ ఓన్లీ. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దోస్ డోంట్ డిస్ట్రాక్ట్ యూ. మేబీ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. మీరు డిజిటలైజ్ చేస్తారా, లేకుంటే యూ పుట్ ఆన్ ఫోకస్ మోడ్ మీ మొబైల్స్ని. సో ఏదో ఒకటి చేసి టైం మనం ప్రిపరేషన్ మీద పెట్టడానికి ట్రై చేయాలి.